జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఇటిక్యాలపాడు స్టేజ్ దగ్గర NH44 పై బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది గాయాలయ్యారు. వారిలో 9 మంది కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వల్పంగా గాయపడిన 11 డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ నుంచి అనంతపూర్కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్రమత్తు ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. హైదరాబాద్ మేము గుత్తికి బస్సులో ప్రయాణిస్తున్నాము. బస్సు కర్నూలు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారి అందరం నిద్రలో ఉన్నాము. బస్సు ఒక సైడ్కి బోల్తా పడేసింది. బోల్తా పడుతూనే నేను మొబైల్ లైట్ ఆన్ చేసి చూశాను. ఒక అమ్మాయికి చేయి తెగిపోయింది. ఎమ్మడైనా 108కి ఫోన్ చేశాను. మేము బయటికి ఒక 2-3 బ్లీడింగ్ ఎక్కువ అయ్యేటోళ్ళని బయటికి తీసుకొచ్చాం. అంతలో అంబులెన్స్ వచ్చాయి. అందరినీ అంబులెన్స్లో ఎక్కించేసి ఇక్కడ హాస్పిటల్కి వచ్చాం. ప్రాణాపాయం లేదు. మంచి అందరికి దెబ్బలు బాగా తగిలినాయి. హైదరాబాద్ నుంచి అనంతపూర్కి వస్తున్న అనంతపూర్ డిపో బస్సు AP 39Z 557. ఈ బస్సు క్యాబ్